సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కేవలం చెప్పుకోవాలంటే ఆయన గురించి మాటలు సరిపోవేమో. ఇప్పటి వరకు ప్రొడ్యూసర్లకే ఆయన మూవీ మొగల్ లాంటివారు. ఆయనే మన డి రామానాయుడు గారు. ప్రొడ్యూసర్స్లో మూవీ మొగల్ అనేటప్పటికీ గుర్తొచ్చే పేరు, ఏకైక పేరు, అది డి రామానాయుడు గారు. నిర్మాతల అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరైనా ఉంటే రామానాయుడు గారు వస్తారు. ఇక 150 సినిమాలు చేశారు, లేకపోతే ఎన్ని చేశారు, ఎన్ని భాషల్లో చేశారు, 14 భాషల్లో చేశారు. ఆయనకి గుప్త దానాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎన్ని దానాలు చేశారు, ఎలా చేశారు చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కాదు. సినిమా అంటే ప్యాషన్ ఏర్పడినప్పటి నుంచి సినిమా 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 అంతే. ఆయన చేసే దాంట్లో డెడికేషన్ అనండి, డిసిప్లిన్ అనండి, డిటర్మినేషన్. వ్యక్తిత్వంలో ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ ఇండిపెండెన్స్, నీ స్వతంత్రుడిని, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను, ఆ స్వభావం ఎక్కువ. కొన్ని విషయాల్లో తండ్రి గారితో కూడా ఆ మాట. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు ఇండస్ట్రీ పర్సన్ కేవలం చెప్పుకోవాలంటే ఆయన గురించి మాటలు సరిపోవేమో. ఇప్పటి వరకు ప్రొడ్యూసర్లకే ఆయన మూవీ మొగల్ లాంటివారు. ఆయనే మన డి రామానాయుడు గారు. ఇప్పటి వరకు 150 చిత్రాలకు పైగా వేరు భాషల్లో కూడా తీసి ప్రొడ్యూసర్స్కే మరి ఒక మార్గదర్శకంగా మరి ఎలా నిర్మించాలి ఏంటి అనేది కూడా ఒక దారి చూపించిన మహోన్నత వ్యక్తి. ఆయన జయంతి సందర్భంగా ఆయనతో పాటు ఒక క్లోజ్ అసోసియేషన్ ఉన్న పరమహంస గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఇంకా ఆయన గురించి బోల్డెన్ విషయాలు ఆయనతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. ప్రొడ్యూసర్స్లో మూవీ మొగల్ అనేటప్పటికీ గుర్తొచ్చే పేరు, ఏకైక పేరు, అది డి రామానాయుడు గారు. మరి డి రామానాయుడు గారి ఈరోజు జయంతి సందర్భంగా అండ్ ఆయనతో మీకున్న క్లోజ్ అసోసియేషన్ కానీ అండ్ ఇంకా కొన్ని ప్రేక్షకులకు తెలియని సందర్భాలు మీ ఇద్దరి మధ్యలో అయినా కానీ, ఆయన సాధించిన విజయాల్లో అయినా కానీ ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం సార్. తప్పకుండా అండి. రామానాయుడు గారు అంటే ఇందాక మీరు అన్నారు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకి పరిమితం కాదనమాట ఆయన. ఎందుకంటే మొత్తం ఇండియా అంతా కూడా, అంటే ఇప్పుడు ఆయన రికార్డ్స్ అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోలేదు. మహానుభావుడు గిన్నెస్ రికార్డు సంపాదించిన ఏకైక వ్యక్తి. అంటే నిర్మాతలకి ఒక పెద్దపీట వేసి, నిర్మాతల అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరైనా ఉంటే రామానాయుడు గారు వస్తారు. ఇక 150 సినిమాలు చేశారు, లేకపోతే ఎన్ని చేశారు, ఎన్ని భాషల్లో చేశారు, 14 భాషల్లో చేశారు, ఇంతమంది ఆర్టిస్టులని తీసుకొచ్చారు, ఇవన్నీ చాలా కామన్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆయన ప్రస్థానం ఎలా ఉంది, అలాగే ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా చూసేవారు. అంటే ఆయనకి గుప్త దానాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎన్ని దానాలు చేశారు, ఎలా చేశారు చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఈ రికార్డుల గురించి కూడా కాదు, ఆయనకి సినిమా అంటే ప్యాషన్ ఏర్పడినప్పటి నుంచి సినిమా 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 అంతే. ఆయన చేసే దాంట్లో డెడికేషన్ అనండి, డిసిప్లిన్ అనండి, డిటర్మినేషన్, అంకిత భావంగా చేశారనండి, అవే విజయ రహస్యాలు అంటాడు ఆయన. డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, అది పెద్ద విషయం కాదు. సరే, ఇప్పుడు దానాల గురించి వచ్చింది కాబట్టి మాట, ముందు ఆయన చేసే ఒక దానం చిన్న వయసులో ఆయన జీన్స్లోనే ఉన్నట్టుంది. అది ఆయనకి 9 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక సంఘటన ఆయన నాతో కూడా పంచుకున్నారు. అలా చాలా నవ్వుకుంటూ చెప్పారు. దురదృష్టం ఏంటంటే, ఆయన కూడా దురదృష్టం ప్రతి మనిషికి ఉంటుందట్టుగా 3వ ఏటే తల్లి చచ్చిపోయింది ఆవిడ. అది పెద్ద లాస్. అది తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలే, వీడినే చూసుకుంటూ చిన్నపిల్లని అయినటువంటి రామానాయుడు గారిని చూసుకుంటూ అలాగే జీవితం సాగించాడు. 3వ ఏట నడిపి నుంచి మామూలుగా అంటే మోతుబరి 100 ఎకరాల ఆసామి ఇతను ఒకడే. మరి ఆవిడ చచ్చిపోయింది కాబట్టి ఆయన చేసుకోలే, కానీ ఇంకెవరు లేరు. అప్పటి నుంచి చాలా అల్లారుముద్దుగా పెంచారు, కానీ ఆయన ఎక్కడ ఆ గారాబాన్ని ఇది చేసుకోలేదు. చాలా డిసిప్లిన్గా చిన్నప్పటి నుంచి పెరిగాడని చెప్పాలి. ఆ తాతగారిని నాయుడమ్మ గారు అంటారు ఆయన్ని. అక్కడ ఆ కారంచేడు దగ్గర నాయుడమ్మ అనేది పేరు రెగ్యులర్గా ఉండదు చాలా ఇళ్లలో. దేవత పేరు లేకపోతే ఏమిటో తెలియదు, కానీ ఆ తాతగారి నాయుడమ్మ పేరుతో ఈయన కూడా నాయుడమ్మ అని పిలిచేవారు. ఇప్పుడు కూడా కారంచేడు వెళ్తే మనం రామానాయుడు గారు అంటే పెద్దగా స్పందించరు. వీళ్ళు బంధువులు ఊరి అదంతా కూడా దగ్గుబాటి వారు అంతా ఉంటారు. నాయుడమ్మ గారు అంటే అమ్మ మహానుభావుడు అండి, ఎలాంటి వాడు అని చెప్పుకుంటారు ఈరోజు కూడా. అంటే వెళ్ళిపోయి ఆయన 10 ఏళ్ళైనా దేహత్యాగం చేసి ఇప్పటికే నాయుడమ్మ గారు అంటే అక్కడ అలాంటి ముద్ర వేశారు. ఎందుకంటే ఆ కారంచేడుకి కానీ బాపట్ల ఎంపీగా అయినప్పుడు అక్కడ చాలా విపరీతమైన అభివృద్ధి చేశాడు పాపం. సరే, ఇందాక చెప్పినప్పుడు దానం అంటే ఒకసారికి అప్పుడు ఈయన 3 ఏళ్ళు 36లో పుట్టారు. ఆ వినోబా భావేది భూదాన ఉద్యమం అని చెప్పేసి ఒక ఉద్యమం చాలా
తీవ్రంగా ఉండేది. వినోబా భావే అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ గాంధీ గారికి సమాంతరుడు, గాంధీ గారికి ఇన్స్పిరేషన్ ఆయన. ఓకే. ఆ వినోబా భావే ఏంటంటే ఎవరైతే చాలా భూములు వందల వందల ఎకరాలు ఉంటాయో వాళ్ళందరినీ దానం పెట్టి ఆయన అక్కడే ఉన్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి అక్కడెక్కడ పనిచేసేవాడు. సరే ఆయన మొత్తం దేశమంతా తిరిగి సేమ్ గాంధీ గారు అంగోసరం కట్టుకుని కూడా ఆయన చూసే ఒక చిన్న తువ్వాలు కట్టుకుని ఉండేవాడు. వినోబా భావే గురించి అదొక చరిత్ర. ఓకే. అక్కడ ఆయన వీళ్ళు ఊరు వచ్చారు ఒకసారి కారంచేడు. మ్మ్. అప్పుడు ఈయనకి 9 ఏళ్ళు. ఈయన ఊళ్ళో అందరూ కూడా అక్కడ ఒక రచ్చబండ నిలబెడితే వినోబా భావే, నేను భూదార దానం పడడానికి వచ్చిన భూమి నాకు దానం చేయండి, ఇది మీ ఊర్లో వాళ్ళకి నేను ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అప్పటికే ఆయన పేరు అంతా మారుమోగింది. మ్మ్. అందరూ ఇస్తున్నారు తలకో ఎకరమో తలకో ఎకరం అర ఎకరమో. అంత మహానుభావుడు వచ్చాడు వినోబా భావే. ఈ 9 ఏళ్ళ పిల్లాడు తిన్నంగా ఉండగా 2.5 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చేస్తానని చెప్పాడట. 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు. వయసు ఎంత? 9 ఏళ్ళు. తండ్రి వెంకటేశ్వర గారు అక్కడ లేడు, ఏదో పని మీద ఎటు వెళ్ళాడు, పొలంలో ఉన్నాడు. అక్కడ రచ్చబండి దగ్గర లేడు. ఎవరు బాబు నువ్వు ఏంటంటే, లేకపోతే మా నాయుడమ్మ గారు మానవుడు అండి, పలానా వెంకటేశ్వర గారు అబ్బాయిని వాడు ఏదో పరిచయం చేసి 2.5 ఎకరాలు ఇచ్చేయడం ఏంటని అడిగాడు ఆయన. అంటే నీ దగ్గర ఎక్కడ ఉందిరా, మీ నాన్న మీ తాతది కదా, ఈ తిన్నంగా ఉండగా ఈ మాటలు ఎందుకని వాళ్ళ పెద్దలు ఉంటారు అక్కడ వాళ్ళంతా అన్నట. లేదు అక్కడ మావయ్యలు అంతా ఉంటే మావయ్య లేదు, మా అమ్మ చచ్చిపోయింది కదా, మా అమ్మ 2.5 ఎకరాలు నాకు ఇచ్చేసింది, అప్పుడు చిన్నప్పుడు చెప్పింది, మా అమ్మ డబ్బు నాదే కదా, మా నాన్న కూడా అడగను నేను, మా అమ్మ లేదు ఎలాగ లేనప్పుడు నాకు ఆ పొలం కూడా పనే ఉంది, ఇచ్చేస్తుందని చెప్పాడట. 9 ఏళ్ళ వయసు. అంటే ఎక్కడంటే ఆ పరిమళాలు మనకు తెలుస్తాయని చెప్పడం అంతే. ఆ 9 ఏళ్ళు అంటే అసలు ఆ రోజుల్లో అసలు నాలెడ్జ్ ఉందో లేదు తెలియదు అనమాట. వాస్తవంగా చెప్పాలంటే ఏమీ లేదు. అంటే ఇక చదువులో అంటే ఇంక అదర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటాం కదా, అవి ఎక్కువ చిన్నప్పటి నుంచి. చదువు మీద చాలా మామూలుగా ఆర్డినరీ స్టూడెంటే అటు ఇటు వెళ్ళడం ఇలా చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి తాతగారితో కలిసి ఆ వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే రైతుగా ఆయన ఉండడం ఆయనకి ఇష్టం అని చెప్పి కూడా మాటలు చెప్తారు. చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్తారు. డెస్టినీ అలా సాగింది కానీ రైతుగానే ఆయనకి చాలా చాలా ఇష్టం అని చెప్పి చెప్తారు. అప్పటి నుంచే ఆ పాడి పంట, ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఏవైతే ఉన్నా వాటిని చూసుకోవడం, అలాగే ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూడడం, చిన్నప్పటి నుంచే ఒక పెదరాయిట్లాగా గెటప్లలాగా ఆయన క్యారెక్టర్ అలా ఉండేదన్నమాట. తర్వాత వీడి మరి చదువుకోవాలి కదా, వీళ్ళది చీరాల దగ్గర కారంచేడు, అది చిన్న గ్రామం, అది 5 చీరాలంటే చిన్న టౌన్ అనుకోవచ్చు, ఒక 5 కిలోమీటర్ల దూరం. ఆ ఊరికి వీళ్ళు మోతుబర్లు, జమీందారులు కూడా అనుకోవచ్చు. అక్కడి నుంచి ఏం చేశారంటే, ఇలా కాదు సిటీ పంపిస్తే మనవాడు చదువు వస్తుంది, మరి ఏకైక కొడుకు, ఇన్ని ఎకరాలకు ఆసామి, ఆ ఊరికి పెద్ద, అప్పుడులోనే ఉంటే ఏ సర్పంచ్ ఏ కూడా అక్కడే ఉంటాయి ఆ ఊరికి. ఆ ఊరందరికీ దేవుడిని కొలిచే కుటుంబం నుంచి పుట్టాడు. అందరికీ చిన్న జాలి ఏంటంటే, ఆ లక్ష్మీదేవి చనిపోయింది కదా తల్లి, అందరికీ ముద్దే, చిన్న జాలితో కూడిన ముద్దు, అందరూ గారాబం చేసేవారు. ఈ గారాబం వీడిని తగలేస్తుందేమో అని చెప్పి తండ్రి వెంకటేశ్వర గారు, పెద్దనాన్న గారు ఇద్దరు కలిసి, ఒరే వీడిని ఒంగోలులో చదివిద్దాం మనం, హై స్కూల్ స్టడీస్ ఇక్కడ. ఆ ఊర్లో ఏంటంటే ఇంటికి వచ్చి చెప్పే మాస్టర్లు ఉంటారు కదా, అలా ఆయన ఇద్దరు వచ్చి చెప్పేవారు. ఒక ఆయన మెత్తగా చెప్పేవారు, ఒక ఆయన తిట్టేవారు అనేది చెప్పాడు ఆయన. కానీ ఏదో మొత్తం మీద లాగించేటైతే సూపర్ రిజల్ట్స్ ఏం లేవు అక్కడ. ఆయన మైండ్ అంతా ఎప్పుడు ఏదో చెయ్యాలని తాపత్రయంతో. సరే ఒంగోలు వెళ్ళేసరికి ఏబీపీ స్కూల్ ఏదో ఫేమస్ స్కూల్ ఉంటే అక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నారు. అక్కడ ఒక కజిన్స్ అనమాట, వాళ్ళ ఫాదర్ కజిన్స్ డాక్టర్ గారు అనేవారట ఆయన, లక్ష్మీనారాయణ గారు అని చెప్పి, బి లక్ష్మీనారాయణ. ఆ కుటుంబంలో మరి అరే నీ దగ్గర పెడుతుందని అనే మరి చూసుకోవాలి వీడిని, అక్కడ నాకేం కనపట్లేదు వీడి భవిష్యత్తు అంటే, ఆ దంపతులు ఇద్దరు బాగా రిసీవ్ చేసుకున్నారట. ఇంకా వాళ్ళే సొంత తల్లిదండ్రులా కూడా పెంచారని కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు. ఆ డాక్టర్ గారు అంటే ఇప్పుడు కూడా మనం వెళ్తే ఒంగోలు డాక్టర్ గారు అంటే ఆ రైల్వే స్టేషన్ పక్కన ఏదో హాస్పిటల్ ఉంటుంది, జనం అందరికీ చాలా చాలా అంటే ఫ్రీగాను లేదంటే చాలా తక్కువగానే చేసేవాడు ఆయన. ఆయన మహానుభావుడు అని చెప్పుకున్నారు. ఆయన ఏదో బంధుత్వం ఉంది అక్కడ. ఈయన 10th క్లాస్ దాకా మొత్తానికి అక్కడే చదువుకోవడం, అక్కడే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ జనాలకు ఏం సాయం చేయాలి, డబ్బు ఉంది అది చెయ్యాలనే తపన ఉంది. మెయిన్ డబ్బు ఉంటే అందరికీ ఆ తపన ఉండదు కదా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలి. మొత్తమే 10th అంటే అప్పుడు 10th లేదు, SSLC అని అనేవారు. SSLC నాకు గుర్తుండి. SSLC ఏదో కంప్లైంట్ అయింది, అమ్మ మా అబ్బాయి పాస్ అయ్యాడు అది అనుకున్నారు. ఈలోగా మధ్యలో సెలవులకి వేసవ కాసులు అలా కారం చేయడం రావడం, నాన్నగారు ఏదో చెప్తా ఇవి చేయడం, పనులు చేయడం, ఏం చేస్తాడు అన్నట్టుగా అందరూ. అంటే బాగా స్వతంత్రత ఎక్కువ అన్నమాట. వ్యక్తిత్వంలో ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ ఇదన్నమాట, ఇండిపెండెన్స్, నీ స్వతంత్రుడిని, నేను ఎవరి మీద డిపెండ్ అవను, ఆ స్వభావం ఎక్కువ. కొన్ని విషయాల్లో తండ్రి గారితో కూడా ఆ మాట విన్నట్టు కనబడుతుంది. అంత పట్టుదల, ఏదైనా పట్టుకుంటే ఇంక వదిలిపెట్టే గుణం లేదు. చిన్నప్పటి నుంచి ఆ తత్వంతోనే వెళ్ళాడు ఆయన అలాగుంది. ఆ తర్వాత అక్కడ కారంచేటికి విజయవాడలో ఒక లయోలా కాలేజ్ అని చెప్పేసి
ఆ లయలో కాదు పెడుతుందని చెప్పి కొన్ని క్రిస్టియన్ అథారిటీస్ వచ్చి ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఏదైనా దాతృత్వం ఇస్తారేమో చూస్తే అప్పుడే ఈయన అక్కడ డబ్బు అదే వాళ్ళ ఊళ్ళో అందరి దగ్గర చేసి ఒక విద్యా సంస్థ పెడుతున్నట్టు వాళ్ళకి చేద్దామని చెప్పేసి సుమారు 2 లక్షలు ఎంతో చెప్పారు నాకు. అప్పుడు ఆ రోజుల్లో 2 లక్షలు ఎంతో ఆ కాలేజీకి ఇచ్చేసట. ఇచ్చేస్తే ఈయన మీద ఒక ప్రత్యేకత అది ఏర్పడడానికి వాళ్ళకి ఏదైనా మీకు కావాలంటే మీరు చదువుకుంటుంటే సీట్ అది చేస్తామంటే ఈయన మద్రాసులో చదువుకుందాం అనుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఈయన ఏమంటే అది ఓకే అంటే ఓకే. మద్రాసు రైల్వే కాలేజీలో ఇక్కడ ఈయన చేశాడు, చాలా గొప్ప వ్యక్తి కాబట్టి మద్రాసు రైల్వే కాలేజీలో సీట్ ఇద్దాము అని చెప్తే అక్కడికి వెళ్ళాడు ఇంజనీరింగ్. ఈయనకి ఏదో చెయ్యాలి అని తపన తప్పితే దాని వెనకాల రీజన్ ఏంటంటే ఈయన మనసులో సినిమా బీజం పడింది అప్పటికే. ఈ కారం చేడులో నమ్మిన బండి అని చెప్పి నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు మహానుభావుడు, ఆయన సినిమా ఏదో పెట్టారంటే ఆ ఊరు వాళ్ళే ప్రొడ్యూసర్స్. ఆ ఊర్లో అందరూ డబ్బున్న వాళ్ళు, రైతులు, ఒకళ్ళు 100 ఎకరాల టైం ఆసాములు చాలామంది ఉన్నారు. వీళ్ళ తాలూకా అందరూ తెలుస్తారు, బంధువర్గంలాగా ఉంటారు కాబట్టి ఆ నమ్మిన బంటు సినిమాలో ఉన్నప్పుడే ఇంక వయసులో ఉన్నాడు, మంచి వయసులో ఉన్నాడు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటే అక్కడ ఆ సినిమా ప్రొడక్షన్ అంతకి ఆ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ గెస్ట్ హౌస్లు లాడ్జ్లు ఏమి ఉండవు కదా, ఈ వీళ్ళ ఇళ్ళలోనే ఇల్లు ఇవ్వడం, ఈయన వండించి పెట్టడం, ఆ సినిమా ఓన్ చేసుకుని దాన్ని పెట్టుబడి ఏం పెట్టలే మళ్ళీ అలానే యాక్చువల్గా అంటే అప్పుడు అందరికీ క్రేజీ కదా సినిమా అంటే వచ్చారని చెప్పడం. అలాగే అక్కడ ఏదో చాలా ఆసక్తికర విషయం అంటే 2 ఎడ్లు ఉండేవాడు, ఒంగోలు ఎడ్లు ఉంటే ఆ ఎద్దులు ఉంటే సినిమాలో యాక్ట్ చేయాలి కావాలని కూడా అడిగితే కూడా తీసుకెళ్ళి ఆ ఎద్దులు 2 ఈయన మాటే వినివాట. ఆ షూటింగ్ శాంతం ఆ ఎద్దులు తీసుకెళ్ళడం అక్కడ సినిమాలో మెయిన్ రోల్ అంటే నేను చూడలేదు, నమ్మిన పని నాకు కుదరలేదు కానీ చూడడం కుదరలేదు. అక్కడ దాంతో నాగేశ్వరరావు గారు చూసి చాలా చురుగ్గా ఉన్నావు, నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చేయకూడదని చాలా క్యాజువల్గా అన్నట్టు మామూలుగా అంటారు కదా, అది చూస్తే ఆ యువ రక్తం అది. అక్కడి నుంచి నాకు తెలిసి అక్కడ బీజం పడినట్టుంది ఆ నమ్మిన బంటు సినిమాలోంచి. ఇంకా ఆయనకి మైండ్లో అదే పట్టుకున్నట్టుంది. సరే అక్కడ దానికోసమే అలా మద్రాసులో చేరాడేమో కూడా, ఓకే అది ఆ విషయం మనకు తెలియదు కానీ మహానుభావుడు అక్కడ చేస్తే మద్రాసు వెళ్తే లయలోకి వెళ్తే చదవబోద్దు ఎందుకంటే సొంత ఊరు మేము మమకారం ఎక్కువ. ఆ ఊరు, ఆయన ఫ్రెండ్స్, ఆయన జనం, అలాగా రైతు కదా ఆయన, మొత్తం వచ్చే పాలేరు జనం, ఈ జనం, కూలీ జనం, మొత్తం అందరితోనూ చనువే, అందరూ బాగా ఎదగాలి, వాళ్ళ అభివృద్ధిలో రావాలి తపన ఉన్నవాడు అన్నమాట. అక్కడ చాలే ఫస్ట్ ఇయర్ అన్నట్టుగా సెకండ్ ఇయర్ ఇక్కడ మళ్ళీ ఒంగోలు వచ్చేసాడు, వెనక్కి వచ్చాడు బ్యాక్ టు పెవిలియన్ లాగా. ఆ చదువు డిస్కంటిన్యూ చేసి ఇక్కడ మొత్తం మీద ఏదో కింద మీద పడి అసలు ఇంటర్ పూర్తి చేసాడు లేదో అనేది ఇక్కడ నాకు ఇప్పటికీ సస్పెన్సే కానీ ఇంటర్తో మొత్తం ఆగిపోయింది, ఆయన విద్యా ప్రస్థానం ఆగిపోయింది. తర్వాత ఏం చేస్తారంటే ఆ రోజుల్లో పెళ్లి చేస్తే వీడికి బుద్ధి వస్తుంది ఏదో చేస్తాడు అన్నట్టుగా అనుకుంటాం కదా. ఈయనకి 21 ఇయర్స్ 21 ఇయర్స్కే మాకు కావాల్సిన వాళ్ళే అక్కడ వాళ్ళే చూసి వాళ్ళు యార్లగడ్డ వాళ్ళు కూడా వీళ్ళకి ధీటుగా ఆ సౌజన్యం అన్నీ ఉన్న డబ్బు అన్నీ ఉన్నవాళ్ళు అనమాట. అది ఆయన చాలా కాలం చెప్పేవారు, అందరితో చెప్పారు. ఆయన చరిత్రలో రాసిన వాళ్ళు ఎవరో ఉంటే రాశారని తెలియదు కానీ 5 రోజులు పెళ్ళైందట. ఆ రోజులు 5 రోజులు పెళ్ళి కదా, మన వేటూరు గారు రాశారు వరుడు సినిమా ఏదో అదో చూపిస్తారు. అలాగే 5 రోజులు అయిందట. 5 రోజులు ఆ ఊరు ఆ వాడ మొత్తం చుట్టుపక్కల 100 గ్రామాల్లో అంతా ఇక్కడే ఆ పండగలాగి ఈయన పెళ్ళి అంటే పండగట. ఇప్పటికి కూడా చెప్పుకునే పెళ్ళిళ్ళైనా అక్కడ జరిగాయి అంటే రామనాయుడు గారి పెళ్ళి, రాజేశ్వరమ్మ ఆవిడ, వాళ్ళు బాగా ఇది ఉన్న వాళ్ళు, ఒకళ్ళు మించిన ఒకళ్ళు. అంటే డబ్బు ఉంటే సరిపోదు, సౌజన్యం ఔదార్యం అన్నీ ఉండాలి. అలా 2 ఫ్యామిలీ బాగా కలిసి ఇంకా అభివృద్ధి ఉంటుందని కూడా వాళ్ళు ఆనందపడ్డారట. అక్కడ ఆవిడ అచ్చంగా ఈయనకి మెంటాలిటీకి సరిపడావిడ దొరికింది, సాధ ధర్మబద్ధి అంటారు కదా, అలాగే దొరికింది. అదృష్టం ఏంటో మ్యారేజ్ సార్ మేడని ఉన్నట్టుగా వాళ్ళిద్దరు మంచి దంపతులు అయ్యారు. తర్వాత ఈయనకి ఏంటంటే వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తాతగారి దగ్గర నుంచి అంటే రైస్ మిల్స్ ఉండేవి, అలాగే ప్రైవేటు బస్సులు ఉంటాయి కదా, ఒక ఏరియాకి ఒక అప్పుడు ఆర్టీసీ ఇంత లేదు కదా, ఈ కారంచేడు నుంచి చీరాల వెళ్ళాలన్నా, చీరాల నుంచి ఒంగోలు వెళ్ళాలన్నా ప్రైవేట్ బస్సులు కూడా వీళ్ళదే మెయింటెనెన్స్. ఓకే, ఆ ట్రావెల్స్ మొత్తం ఈయనే మెయింటైన్ చేసేవాడు. ఓకే, వాళ్ళ నాన్నగారు తల్లిపోయాక అంత పిల్లాడైనా ఈయన మీదే పెట్టేశాడు అన్నమాట వెంకటేశ్వర. ఈయనకేమో ఆ దక్షత ఉందన్నమాట, ఆ కెపాసిటీ క్యాపబిలిటీ ఉంది. మనం నమ్మి ఏదైనా వదిలేచ్చు, వాళ్ళ నాన్నగారైనా తాతగారిని నమ్మి వదిలేచ్చు. 15 ఏళ్ళైనా 16 ఏళ్ళైనా వదిలేసే పరిస్థితి తప్పితే ఇంకోటి కాదు. అక్కడ ఎలాంటి మనిషి అంటే ఏ వ్యాపారం చేసినా నిజాయితీగా చేయాలి, నెక్కచ్చిగా చేయాలి, ఎక్కడ కూడా తప్పు చేయకూడదనే ఆ సంకల్పంతో ఉన్న వ్యక్తి ఆయన. సినిమాలో కూడా చూసి ఆయన రికార్డులు తీస్తే మనకి ఎక్కడ కూడా ఎవరికో ఎగ్గొట్టాడనో, ఎవరితో దోచేసాడనో, ట్యాక్స్ ఎగ్గొట్టాడు అలాంటివి కూడా ఏమి ఉండదు. బిజినెస్లో చేస్తారు ఖచ్చితంగా. ఆ బిజినెస్ మ్యాన్కి ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఉంటాయి. అయితే ఆ ఒక్కసారి చాలా చిన్న విషయమే కానీ అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మన లైఫ్లో కూడా చిన్న ఇన్సిడెంట్ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ రైస్ మిల్లో గుమాస్తా ఈ లెక్కలు రాయడంలో ఏదో పొరపాటు జరిగి ఏమంటే ఏంటంటే ఒక 100 రూపాయలు ఏదో తేడా వచ్చింది లెక్కల్లో.
వీళ్ళు పెద్దవాళ్ళు అది అప్పటి నుంచి కూడా సేల్స్ ట్యాక్స్లు అవి ఉంటాయి కదా, ఆ సేల్ ట్యాక్స్ అధికారులు వచ్చి లెక్కలు తనిఖీ చేస్తే రామానాయుడు గారిని పిలిచి 100 రూపాయలు తేడా వచ్చింది ఏంటండి అని అడిగట. ఆ ఒక్క మాటకి నేను రైస్ మిల్ క్లోజ్ చేసేస్తానండి, నాకు మాట పాడడం ఇష్టం ఉండదు, మీకు ఎంత కట్టాలో చెప్తే మావాడు కట్టేస్తాడు, మావాడు పొరపడానికి కూడా అన్నం యజమాని నేను కాబట్టి నేను దీన్ని అంటే అదేంటండి ఇది బాగా నడుస్తుంది కదా, మీరు ఊరికే అడుగుతాం ఆ ఫార్మాలిటీ కానీ వాళ్ళు చెప్పినా వినలేదు. ఇది మాట పడరా నాకు రకం కాదు, మీరు 100 రూపాయలు అంటే ఇది ఈ మాట ఆ మాట రోడ్డు అంతా వెళ్తే ఇలాగ వాళ్ళ నాయడం ఇలా చేశారు అని నాకు పరుగు పోతుందండి, మీకు అదే లేకుండా నా సొంతంగా నేను మూసేసుకున్నాను, ఏదో వ్యాపారం కోసం వెళ్ళిపోతుంది చెప్పుకుంటాను, మీకు ఎందుకు లేండి అది తీసేసేయండి, ఈ అకౌంట్లో లేదో వెళ్ళేది తీసేయండి, మీకు ట్యాక్స్ ఎంత కట్టాలో కట్టించేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. వినలే, మన మాట వెనక తీసుకోలే. అదేంటి చేసేది అన్నట్టుగా ఇది చేయడం, జరుగుతున్న దాన్ని బాగా నడుస్తున్న దాన్ని ఇంకా దాని జోలికి వెళ్ళా, రైస్ మిల్స్కి వెళ్ళా. ఎలాగంటే మళ్ళీ ఏం చేశాడు, ఇంక మద్రాసు వెళ్ళిపోవడం వచ్చింది. కొన్నాళ్ళు ఆ తండ్రి నేను ఒక్కడే అయిపోయాను కదరా, నువ్వు ఎందుకు రాయడం, ఈ ఊరు లేదా, నీకు డబ్బు లేదా, ఇది లేదా అని చెప్పేసి చాలా గట్టిగా అంటే ఇనేవుడు కాదు కానీ మళ్ళీ తండ్రి బాధపడతా కొన్నాళ్ళు హోల్డ్ చేయగలిగారు ఒక ఏడాది అలాగా. తర్వాత ఏం ధైర్యమో తెలియదు, పొలాలున్న అప్పుడులే పంట ఏదో వచ్చేది తప్పితే అప్పుడు కోట్ల రూపాయలు ఏమి ఉండవుగా. భార్యను తీసుకుని అప్పటికి సురేష్ బాబు పుట్టేసాడట. సురేష్ బాబు పుడితే ఆయనకి ఏంటంటే భగవంతుని నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది. ఆయన ఒక ఉదాహరణ, మన ఇండస్ట్రీలో బాగా నమ్ముతాం కదా, వెంకటేశ్వరం అంటే చాలా 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 అసలు పిచ్చి భక్తి అని కూడా అనుకో, మూఢభక్తి అనాలి. వెంటనే వెళ్ళి ఈ కాలినడకన భార్య, అప్పటికి సురేష్ బాబు వెంకటేష్ బాబు కూడా పుట్టినట్టారు, అమ్మాయి పుట్టినట్లేదు, వీళ్ళు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి నేను కొత్తగా జీవితం ప్రారంభిద్దాం అనుకున్న స్వామి అన్న పరిస్థితి తెలియదు, మద్రాసు వెళ్తున్నాను, ఇంకా నాకేం ఐడియాస్ ఏమి రాలేదు, ఏం చేద్దాం, నువ్వేం చేస్తే చేసుకుంటాను అని చెప్పానట. ఇంకా ప్రొడ్యూసర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అలాంటివి కూడా ఏమి ఆ పాటికి ఏం లేవు, అంత ఈజ్ నాట్ క్రేజీ, ఇండస్ట్రీకి వెళ్దామని కూడా ఆయనకి ఏం లేదు. వెళ్దాం అన్నప్పుడు సరే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాట. అక్కడే ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది అనమాట. నాగిరెడ్డి గారు అని చెప్పి మనకి విజయ వాహిని, బిఎన్ రెడ్డి గారు బ్రదర్స్, నాగిరెడ్డి గారు చక్రపాణి కనుక, ఆ నాగిరెడ్డి గారి సొంత తమ్ముడు కొండారెడ్డిని ఎవరు ఉంటే ఆ ఇంట్లో అది దిగట్టు ఎళ్ళవేళ్ళలో అలా వెతుక్కుంటూ పెట్టుకుని ఎక్కడ ఉంటారు మన తెలుగు వాళ్ళంతా ఎత్తుకుంటాం కదా. ఆ నాగిరెడ్డి గారి దగ్గర పర్సనల్ కెమెరామెన్ ఈయన, తమ్ముడే కెమెరామెన్, అలాగే వాళ్ళ ప్రొడక్షన్స్ కూడా చూసుకున్నాడు ఎగ్జిక్యూటివ్. కొండారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇలాగ పలానా మా కారం చేయండి, బాగుంది సంతోషం ఉండండి అంటే అక్కడ ఆయనకి ఈ సినిమా వాళ్ళు రావడం వెళ్ళడం ఇదంతా కనపడుతూ ఉండేదట. దాంతో ఏదో అంత ముందే బీజం పడింది కదా, నిమ్మనం ఇందులోకి మనం వెళ్ళకూడదు, ఎందుకు మనం దీనిలో పరీక్షించకూడదు, ఎలాగ అక్కడ మా నాన్నగారు చూసుకుంటున్నారు కదా అని ఆలోచన అక్కడ బలపడిపోయింది. అవును. అక్కడ నాగిరెడ్డి గారు తమ్ముడింటికి వచ్చిన పిల్లలు రామానాయుడు కుర్రాడు ఇది ఏదని చెప్పడం, బాగుంది సంతోషం అయినా ఆయన అంటాం, ఇలాగా. ఆ తర్వాత నాగిరెడ్డి గారు చనిపోయేంత వరకు వాళ్ళ మధ్య అనుబంధం అలాగే ఉంది. నాగిరెడ్డి గారు ప్రముఖ నిర్మాత కదా, ఆ నాగిరెడ్డి గారితో కూడా ఆయన సినిమాలు కలిసి చేయడం అంటే విజయ సురేష్ కంబైన్స్ అని చెప్పి ఆయనకు కూడా ఒక టైంలో ఈయన ఆసరా అయ్యాడు, ఎక్కడ చెప్పుకోలేదు కానీ. నాగిరెడ్డి గారు ఈ ప్రొడక్షన్ విషయాల్లో ఆయన్ని గురువుగా తీసుకుని అలా చూసి అన్ని గమనించి నేర్చేసుకుంటూ ఉండేవాడు. నాగిరెడ్డి గారు అంటే అసలు నీకు ఆ టైంలో మనకి స్టార్ ప్రొడ్యూసరే, మాయాబజార్ అవన్నీ వాళ్ళ బ్యానర్స్లో వచ్చినవి కదా. విజయ బ్యానర్ అంటే మామూలు బ్యానర్ కాదు. తర్వాత వాళ్ళు కొంచెం తేడాలు వచ్చి వాహిని బ్యానర్ అనేది కొంచెం కేవిరెడ్డి గారితో వచ్చినప్పుడు ఇలా ఏదైనా విజయవాహినికి వాళ్ళవే, బిఎన్ రెడ్డి గారు కానీ మల్లేశ్వరి మొత్తం వాళ్ళు ఒక స్వర్ణయుగం. ఆ నాగిరెడ్డి గారు ఈయన పక్కే రావడంతో ఈయన కుర్రాడు అప్పటికే ఆయనకు 50,000 ఉండొచ్చు. ఒక సందర్భంలో ఇది చాలా ఆయన బాగా ఎమోషన్ అయ్యి నాగిరెడ్డి గారు, నాకు 4 కొడుకులని అందరికీ తెలుసు కాదు, ఇప్పుడు చెప్తున్నా నాకు 5 కొడుకులు, 5వ వీడే రామానాయుడు అని పబ్లిక్లో ఒక జరిగితే అంటే అంత ఎక్సైటెడ్ ఆయన, నాకు 5వ కొడుకు వీడు, నన్ను నిలబెట్టిన కొడుకు అని కూడా ఆయన చెప్పాట మద్రాసులో. ఇంకా ఆయన అంటే మామూలు ఆయన చూడడానికి ఎన్టీ రామారావు గారు లాంటి లైన్లో నిలబడిన మనిషి నాగిరెడ్డి అంటే చిన్న పర్సనాలిటీ ఏం కాదు. ఆ తర్వాత అప్పటికి కూడా ఏమీ లేదు, కొండారెడ్డి ఇంట్లో దిగింది కానీ ఏం లేదు, వాస్తవంగా అయితే ఏమీ లేదు. ఆయన ఒకసారి ఏంటంటే మన ఊళ్ళో వచ్చిన తర్వాత ఏదో చూద్దాం అది అన్ని ఊళ్ళో ఏమున్నాయి చూద్దాం అనుకుంటే కారు వేసుకుని మహాబలిపురం అని అక్కడ కొంచెం దూరంలో ఉంటుంది 60 మహాబలిపురం, అది హిస్టారికల్ ప్లేస్ అది చెప్పారు కదా, చూద్దామని బయలుదేరట ఫ్రెండ్స్తో ఎవరితో కలిసి. ఫ్రెండ్స్ స్వభావం ఉంది, ఫ్రెండ్స్ అంటే ఇది చాలా ఎక్కువ ఇష్టం. వెళ్ళినప్పుడు అప్పుడే బిజినెస్ ఐడియాస్ అంటే బుర్ర అలా ఉంటే అలాగే ఆలోచిస్తుంది అన్నట్టుగా అక్కడ ఎక్కడ ఇది దగ్గరగా ఉంది మద్రాసు, ఇక్కడ ఎక్కడ రియల్ ఎస్టేట్స్ లేదు ఏంటి, ఈ రియల్ ఎస్టేట్స్ లేవు మనం దీన్ని ఒక చేయొచ్చు కదా అని చెప్పి అక్కడ ఆ టైంకి ఒక 90 ఎకరాలు ఎందుకు తీసుకుని అది ప్లాటింగ్ చేసేసేట. ఎక్కడ మహాబలిపురంకి మద్రాసుకి మధ్య ఇప్పుడు మనకి మద్రాసులో కలిసిపోయింది, అది ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మనకి బతకడానికి ఏదో కావాలి లేదంటే ఏదో చేయాలన్నట్టుగా కొన్ని హోటల్స్ పెట్టాట.
అదే మద్రాసులో. ఇది మనకి ఇండస్ట్రీలో వచ్చి రామానాయుడు గారు డైరెక్ట్గా వచ్చేసాడు, ఏదో ప్రొడ్యూసర్ చేసేసాడు, సినిమాలు తీసేసాడు, రికార్డు అసలు ఏం లేదు. దీని వెనకాల కానీ చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. అదే సార్ చాలా మంది వరకు ఏంటంటే వచ్చారు మెడ్రాస్కి రాగానే రాముడు భీముడు ఆ మూవీ తీశారు, ఈ తర్వాత ఆయన ప్రస్థానం మొదలైంది, ఇది వరకే తెలుసు. కాకపోతే దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఎవరికి తెలియదు. అసలు యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఇదే. Okay. మనకి ఇన్స్పైరింగ్ ఎపిసోడ్ Yes, ఏంటంటే రామానాయుడు గారి జీవితం నుంచి సినిమాలు తీసుకుంటే డబ్బు ఉంటే తీసుకోవచ్చు, అభిరుచి పెట్టి ఆయన కావాల్సినట్టు తీసుకోవచ్చు, హిందీగా తీసుకోవచ్చు, తమిళ్ తీసుకోవచ్చు. కానీ అది కాదు అసలు. దానికి ఆయన టర్నింగ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఆలోచన ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఇందాక నాగిరెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కదా. నాగిరెడ్డి గారు ఒక మాట చెప్పేవారట, అరే ఎప్పుడు అకౌంట్ అప్పుడు సెటిల్ చేసేయండి రా, బ్రాడ్ ఫార్వర్డ్ చేయకండి అసలు అనేవాట. అది నేను ఒక మహామంత్రంగా తీసుకున్నాడు. ఓకే, ఏ విషయాన్ని వాయిదా వేయకూడదు, అప్పటికప్పుడే సెటిల్ చేసేయాలి. ఆ తత్వం చనిపోయే క్షణం దాకా ఏదైనా మొదలెడితే పూజ చేసేయాలి, ముందుకు అంటే వాయిదా వేయకూడదని అర్థం తీసుకున్నాడు. ఎవరిది కూడా ఇద్దరు పెట్టుకోకు, బ్రాడ్ ఫార్వర్డ్ చేయకు, ఓకే, అప్పటికప్పుడు సెటిల్ చేసే అని చెప్పి ఆయన అదే మాటట. నీకు చెప్పేది ఏంటంటే ఇది ఒకటే నాయుడు అని చెప్పారట. అలాగా చేసినప్పుడు ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది దీని మీద. ఆ తర్వాత ఈ చేస్తున్నాడు ఈ మహాబలిపురం, ఈ రియల్ ఎస్టేట్స్ అవి చేశారు, కానీ అంత పెద్ద తృప్తి లేదు. అయితే డబ్బు ఉంది, ఎలాగ సరదా ఉంది కాబట్టి అక్కడ ఆంధ్ర క్లబ్ అని చెప్పేసి మద్రాసులో ఇప్పటికీ ఉంటుంది. అది మనం రాఘవాచార్య స్ట్రీట్ అయితే మనం చూడొచ్చు, వెళ్ళొచ్చు. నేను అక్కడ తిరిగేవాడిని. అక్కడ ఆంధ్ర క్లబ్ అంటే ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అనేది మార్చారు తర్వాత. అందులో చాలా మొత్తం తెలుగు వాళ్ళు, ఆంధ్ర క్లబ్ అంటే తెలుగు వాళ్ళు మొత్తం అందరూ ఆర్టిస్టులు కానీ నాగేశ్వరరావు గారు ఇవంతా అక్కడ వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉండేవారు ఆంధ్ర క్లబ్లో. ఈయన కూడా వెళ్తున్నప్పుడు అక్కడ గుత్తా రామినేడి గారు అని చెప్పి అప్పటికే డైరెక్టర్ ఆయన పరిచయం అవ్వడం, జగ్గయ్య గారు పరిచయం అవ్వడం, వీళ్ళందరినీ చూస్తే మనం కూడా ఆర్టిస్ట్ అవ్వచ్చు, మనం కూడా 6 అడుగులు ఉన్నాం, బాగానే ఉన్నాం కదా అనుకున్నట్ట. జగ్గయ్య గారిని అడిగట్టు ఎలాగలే సలహా. ఆయన చాలా ఇలాగా దానికి వాచకం బాగుండాలి, అలాగే నటన ఉండాలి, కొంచెం సాధన చేయాలి, మరి నువ్వేం చేస్తావు నువ్వు చెయ్యి అన్నట్టు ఆయన. అంతే, ఇది ఫస్ట్ నటుడుగా మొదలు పెడదామని కూడా ఆలోచన. నటుడుగా అంటే హీరో అవుదాం, ఇంత బాగానే ఉంది కదా. మన నాగేశ్వర గారిని చూశారు, జగ్గయ్య గారిని దగ్గర నుంచి చూశారు, ఇక్కడ క్లబ్కి వచ్చే వాళ్ళు అందరినీ చూస్తున్నారు. ఎన్టీ రామారావు అంటే ఇంక చాలా ఇష్టం. అప్పటికి మన కృష్ణ గారి, సోమన్ గారి ఇండస్ట్రీకి రాలేదు. ఇదంతా 60లో మాట, 1960లో మాట. అక్కడ ఏం జరిగింది అంటే గుత్తా రామినేడి గారు అడిగితే ఒక డబ్బింగ్ సినిమా ఉంది, నువ్వు చేస్తావా, ఆ టైప్లో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తావా, సినిమా ఇంట్రెస్ట్ ఉంది కదని ఆ టైప్ మాట్లాడినప్పుడు కొంతమంది కలిసి చేస్తున్నారు ఒక సినిమా అనేది, ఏదో అనురూప్ ఫిలిమ్సే ఏదో సినిమా, అనురాగం అనే మొట్టమొదటి సినిమా. అంటే అది జగ్గయ్య గారి హీరో. వాళ్ళు కండిషన్ పెట్టారట, ఇన్వెస్ట్ చేస్తారేనా, నీకు సినిమాల్లో కో ప్రొడ్యూసర్గా పేరు వెయ్యం, మళ్ళీ నువ్వు గొడవ పెడితే కాదు, లాభాలు వస్తే నీకు లాభాలు ఇస్తాం అని చెప్పారట. సరే జగ్గయ్య గారు ఉన్నారు, తెలిసిన వాళ్ళు, రామిరెడ్డి గారి డైరెక్షన్, ఈయన మంచి వాళ్ళ కనబడుతున్నాడు అని చెప్పేసి 10 పైసలు బాట ఏదో పెట్టాడు అక్కడ. ఎందుకు పెట్టాడు, అది ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్టే, ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే ఎలా ఉంటుంది, అలా ప్రొడక్షన్ అంటే ఏమీ తెలియకుండా మనం రేపు పొద్దున ఏం చేయలేవు, ఇందులోకి వెళ్తే ఉంటుందని చెప్పి ఇందులో ఫీజు కట్టినట్టే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అయితే మీరు నాకు పేరు అయిపోయినా పర్లేదు, లాభం ఇవ్వకపోయినా పర్లేదు, లాభం వస్తుందో చెప్పలేం కదా, నేను మొత్తం సినిమా పూర్తి అయ్యేంత వరకు నేను ప్రొడక్షన్ పోస్ట్ నేను ఇది ఇక్కడ ఉంటాను, దాన్ని మీరు కాదనకండి అని చెప్పాడు. అది దానికి ఎందుకు పని చేస్తాడు, మేము ఎందుకు వద్దంటాం అంటే అక్కడి నుంచి 24 క్రాఫ్ట్ సంబంధించి మొత్తం పనులన్నీ కూర్చొని చేసేసేవాట. దాంట్లో దూరిపోయి ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఎలా చేయాలి, అలా డైరెక్షన్ ఎలా చేస్తున్నాడు ఈయన, వీడు ఎలా చేస్తున్నాడు, కెమెరామెన్, ఇవన్నీ మొత్తం ప్రతి దాంట్లో వెళ్ళి ఆ సినిమా ఎంతైతే షూటింగ్ అయిందో అంతట్లో అన్ని రోజులు అక్కడే ఉండి ఇంకా టైం వేస్ట్ వేరే వ్యాపకం లేదనకుండా రామారాయుడు ఆ సినిమాకి ఆయన మొత్తం దానికి సంబంధించిన సంపూర్ణమైన నాలెడ్జ్ రావడానికి కారణం ఆ సినిమా. సరే సినిమా పెద్ద డబ్బులు ఏం రాలేదు, అది ఆకట్టుకోలేదు, పెద్ద ఫ్లాప్ అయ్యే సినిమా. అదే మీరు అన్నారు చూడండి సార్, ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం నేర్చుకోవడం అనేది, ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాయుడు గారు అక్కడి నుంచి నేర్చుకున్నారు. అదే ఆయన చెప్పేది ఏంటంటే మన అన్నీ తెలుసు అనుకోకూడదు, మనకు తెలియని రంగంలో మనం వేలెట్టాలని ముందు నేర్చుకోవాలంటాడు ఆయన. ఏ విషయం సరే మనం తెలుసుకోకుండా వెళ్ళకూడదు. అంటే ఆయనకి మెగాఫోన్ పెట్టి డైరెక్టర్ అవ్వాలని ఉంది, కానీ అది అవ్వలేదు పాప లైఫ్లో. ఎందుకు అవ్వలేదంటే తర్వాత ఒక చోట చెప్తారనమాట, ఇవన్నీ జరిగే తర్వాత చక్రవాకం అనేది 2 కోరికలు ఉన్నాయి కదా, ఒకటి తెర మీద కనపడాలి అనే కోరుకుంటే చక్రవాకం అని చెప్పేసి ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక అనుకుంటే ఆయన దానికి నిర్మాత డబ్బు పెట్టి అన్నీ చూస్తే ఇక్కడ రంగులు వేసుకుని అక్కడ కూర్చుంటే సెట్లో అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు, డబ్బు ఖర్చు అవుతుందో తప్పితే తెలియట్లేదు. అంటే ఇక్కడ తెర ముందు కనుక మనం కనపడాలనుకుంటే తెర వెనక మొత్తం మన బొక్కాయి పడిపోద్ది అని ఒక సత్యం, జీవి సత్యం అని అర్థమైంది. నేను సినిమా రంగం తెర మీదకి అక్కలేదే,
దీని నిర్మాతగానే ఉంటే బెస్ట్ అని చెప్పి అక్కడ డెసిషన్ తీసుకున్నాడు. చక్రపాకు అనే సినిమాలో ఆ డెసిషన్ తీసుకున్నట్టు ఆయన ఓకే. అక్కడ. తర్వాత ఆయన ఆ కోరిక ఏంటంటే తానా ఏదో అంటాం కదా 1993లో ఎప్పుడో తానా వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు అక్కడ తెలుగు వాళ్ళని ఏదో చేద్దాం అదినప్పుడు శ్రీకృష్ణదేవరాయలుగా ఇన్ని వాళ్ళంతా కూడా అప్పటికే 93 చాలా వయసు వచ్చేసి ఉంటుంది కదా, 60 పైనే. అక్కడ శ్రీకృష్ణదేవరాయలకి గెటప్లో ఒక డాక్యుమెంటరీ టైప్ ఆంధ్ర వైభవ్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్లో ఈయన శ్రీకృష్ణదేవరాయలు యాక్ట్ చేశారు. ఓకే. ఓకే. ఆయన యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే మధ్యలో ప్రేమించాలంటే ఒక సినిమాలో జడ్జి కాదు, జస్ట్ చాలా మూవీస్ లో కూడా ఆయన ఒక క్యామియో అనేది చేశారు. క్యామియో అంటే మెర్సీ మీరు ఉన్నట్టుగా. తర్వాత కొంచెం ఏదో అవార్డు సినిమా లాగా ఉండే ఒక సినిమా హోప్ ఒకటి, డ్రీమ్ ఒకటి, ఫుల్ లెంత్ రోల్, ఆల్మోస్ట్ అది డీగ్లామరైజ్ రోల్స్ అవి, ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ అవి. అక్కడ కనపడి ఆయన దృష్టిని తీసుకున్నా కానీ డైరెక్షన్గా అయితే ఆయన ఇంకా దృష్టికి వెళ్ళే. ఎందుకంటే ఇంత వ్యవస్థ ఆయన ఒక్క చేతి మీదగా నడిచేది కాబట్టి అక్కడ తర్వాత పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకు కలిసి రావట్లేదు అని చెప్పి ఏసీడీసీ లేగా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. కాదు సార్, ఇది మీరైతే ఆయన యాక్టింగ్ గురించి ఆ డైరెక్షన్ చేయలేదు అనేది కూడా చెప్పారు. కాకపోతే మొదటి సినిమా ఒక ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేయడానికి జరిగిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కూడా మనం చూసాం. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే ఈ రాముడు భీముడు కంటే ఆ ప్రొడక్షన్ ఎట్లా మొదలైంది అనేది. అయితే రాముడు భీముడు సినిమా ఏంటి అనురాగ్ ఇలా పార్ట్నర్గా పెట్టడం, 10 పైసలు పాట అంటాం, ఇక్కడెక్కడ కూర్చోబెట్టడం, అక్కడెక్కడ కూర్చోబెట్టడం అది నచ్చట్లే. ఎందుకంటే ఎప్పుడు ఆయన ఇండివిజువల్ పర్సనాలిటీ, ఆయన ఇండిపెండెంట్ పర్సనాలిటీ. నువ్వు ఇక్కడ వాటాదాడు నీకేం తెలియదు కూర్చోడం నచ్చలే, అప్పటికి నేర్చేసుకున్నాడు, మొత్తం నేర్చేసుకున్నాడు. మనం ఇండివిజువల్గా చేసుకుంటే పోలేదని చెప్పి వాడు పెద్ద అబ్బాయి అంటే చాలా ఇష్టం ఒకటిను, లక్కీ హ్యాండ్ అని ఆయన నమ్మకం. ఆ సురేష్ బాబు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ అని పెట్టేసేసి అక్కడ ఏం చేసాడంటే ఏదో ఏమీ అప్పటికి ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీ రామారావు గారు ఇష్టం ఉంది, ఎన్టీ రామారావు గారు ఇష్టం. ఆ డివి నరసరాజు గారు అని చెప్పి అప్పటికే ఫేమస్ రైటర్ ఉంటే ఆయన ఇలాగే ఈ పరిచయాలు పెరుగుతాయిగా. ఫస్ట్ అనురాగం సినిమా తర్వాత పరిచయాలు పెరిగాయి. ఆ పెరిగిన తర్వాత డివి నరసరాజు గారు ఏదో మంచి కథ ఉందట అని చెప్పేసి అది ఇది టాటా అంటే వాళ్ళ అప్పుడులో ఇది ఉంది కదా మెరీనా బీచ్, ఆ మెరీనా బీచ్లో కూర్చుని కథలు చర్చించుకోవడం, కథలు చెప్పడం అంటే డివి నరసింహరాజు గారు కూడా ఇక్కడ మెరీనా బీచ్లో కూర్చుంటే ఆ రామారావు గారి కుర్రాడు కదా, రమ్మని తీస్తాడు చేసాడు అన్నట్టుగా రమ్మన్నట్ట. రమ్మంటే ఈయన వచ్చాడు, గట్టిగా 30 ఏళ్ళు లేవు ఆయనకి అప్పటికి. వచ్చేసరికి నరసరాజు గారు ముందు నవ్వుతూ, రామానాయుడు వచ్చే సంతోషం, కొత్తగా సినిమా తీద్దామని, నీకు ఇందులో సాధ్యశైలు తెలిసే ఉంటాయి, చెప్పేదే ఉంది. అయితే ఒక మాట, నా దగ్గర ఉన్న కథ ఉంది కరెక్టే, అది ఇప్పటిదాకా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ వినిపిస్తే ఎవరికి నచ్చలే, పెదవేరు చేశారు అంటే మరి వాళ్ళ జడ్జిమెంట్కి ఈ కథ అందలేదు, మళ్ళా నువ్వు చెప్పుకుని నువ్వు అసలు కొత్తగా వస్తున్నావు, నేను ఏదో నేను ముంచినట్టు అవుతుంది, కథ చెప్పంటే చెప్తా అంటే అప్పుడు అంత నిజాయితీ ఉండేది. అంటే ఆయన అన్నట్టు, సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి, ఎవరికి ఎలా అనిపిస్తుందో, నేను ఇండివిజువల్గా నాకు నచ్చితే కనుక నేను చేసుకుంటాను కదా, మీకేమి ఇప్పుడు కొత్తగా కథ రాసిన రచయిత ఏం కాదు కదా, నేను కొత్త ప్రొడ్యూసర్ని. కానీ లేదు బాబు నీకైతే మనస్ఫూర్తిగా అంటే చెప్తానని చెప్పి అక్క చెప్పాట. రాముడు భీముడు కదా, ఇది నీకు బాగా నచ్చిందట. అందులో ఒక ఆయన అమాయకుడు, ఒక ఆయన చురుగ్గా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఎలిమెంట్స్. మరి ఎవరితో చేద్దామంటే ఎన్టీ రామారావు గారితో చేద్దాం అన్నట్టు ఈయన మరి వింటాడా అంటే, విని చెప్తాడా మరి, ఆయన అసలే బిజీగా ఉన్నాడు, ఈ కథ ఆయనకి ఎక్కుతుందంటే, ఒకటైతే ఆయనకి డ్యూయల్ మంచి నాకైతే నచ్చింది, నేనే ప్రేక్షకుడిగానే విన్నాను మీరు కథ, నేను ముందుకు వస్తున్నాను అని చెప్పేసి సరే అని చెప్పి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారట. మరి వేళ విశేషం రామారాయుడు గారికి అలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని ఉందో లేంటో, బ్రదర్ మనం చేద్దాం మీరు తీసుకోండి ఎట్లా అన్నట్టు. ఆయన మామూలుగా చాలా ఆయన దర్శకుడు కంటే చాలా రకాలుగా ఆలోచిస్తాడు, చేస్తాడు, ఆయన పెద్ద ఇమేజ్ ఉంది, ఇతను కొత్తవాడు కుర్రవాడు, కానీ ఏముందో మొత్తం నచ్చిందా కదా, ఆయన ఓకే అన్నట్టు, ఓకే బ్రదర్ చేద్దామని చెప్పేసి. ఇంకా ఆ సినిమా నరసరాజు గారు ఆయన కథా స్క్రీన్ ప్లే దానితో మీ పేరే తాపే చాణిక్య ఆయన పేరు డైరెక్టర్, ఆ చాణిక్య గారి డైరెక్టర్లో ఏంటి ఆ సినిమా అఖండ విజయం సాధించింది. అది నార్మల్ కాదు, బాగా అసలు ఈయన తిరిగి చూసుకోక్కలేదన్నట్టుగా సాధించారు. అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే, ఆ తర్వాత మనకు జరిగిన వాటిల్లో ఒక వరుస పెట్టి మనకు తెలియని విషయం చెప్తా. దీనికి ప్రేమ్ నగర్కి దీని మధ్య 9 సినిమాలు ఎన్నో చేశాడు ఆయన నిర్మాతగా. అందులో ఒక 3-4 సినిమాలు ఒక యావరేజ్గానే ఆడే. శ్రీకృష్ణ తులాభారం మన ఆయనకి పౌరాణిక కథలు, ఇటువంటి మెలో డ్రామాలు అవన్నీ ఇష్టం కాబట్టి ఎన్టీ రామారావు గారికి వెళ్తే ఈ సినిమా ఇట్టిచ్చాడు కదా, దాంతో ఆయనమే అసలు చేసుకో నీవేం కావాల్సో చేసుకో అన్న టైప్లో ఆయన ఒక నమ్మకం ఏర్పడింది. అక్కడ ప్రొడక్షన్లో ఈయన బాధ్యత కానీ అది కానీ చూసేసరికి ముచ్చటేసిందట. ఆ మంచి కుర్రోడు ప్రొడ్యూసర్గా రావడం గొప్ప విషయం అని చెప్పి శ్రీకృష్ణ తులాభారం కాకుండా సిపాయి చిన్నయ్య అని చెప్పి నాగేశ్వర గారి డబుల్ రోల్, అది కూడా డ్యూయల్ రోల్, ఆ సినిమా కూడా మనకి మంచి హిట్టే వచ్చింది అక్కడ.
అలా తీస్తే ఇక ఇలా వెళ్తుంది అంటే వేరే చేసుకుంటే బ్రేక్ ఈవెన్లాగా బాగానే వెళ్తుంది అంటే మధ్యలో ఒక 3-4 సినిమాలు యావరేజ్గా ఆడితే ఒక దీక్ష ఏదో సినిమా సంథింగ్ ఆ సినిమా బాగా నిరాశపరిచింది మనిషిని. అప్పుడు ఏంటి ఇలా అయిపోతుంది, మనకి ఇంట్లో ఏం మాట్లాడుకోవాలి, ఇంట్లో వాళ్ళు చెప్పక్కర్లేదు, నాకేంటి అప్పటికే పిల్లలు వచ్చేసారు, ఇది అని ఒక రకంగా ఆయనకేం పెద్ద నిరాశ పడింది లేదు, కానీ వెళ్ళిపోతాం. అంటే రిటర్న్ బ్యాక్ టు కారం చేయడం. కానీ వాళ్ళ నాన్నగారు చెప్పాడు, నేను ఎక్కడైనా అక్కడే నేను చేసుకొస్తాను, సక్సెస్ అయ్యి వస్తాను చెప్పాడు. కానీ ఆయనకి లోపల ఉందన్నమాట. ఆ సమయంలో ఇప్పుడు మనం ఇందాక చెప్పుకుంటే ఆయన జీవితంలో మొత్తం మీద మహా మలుపు తిప్పింది ఏమంటే ప్రేమ్ నగర్ సినిమా. మన రాఘవేంద్ర గారి తండ్రి గారు కేఎస్ ప్రకాశ్రావు గారు, ఆయన మంచి డైరెక్టర్ అయినా అందులో అద్భుతమే లేదు. ఆ డైరెక్టర్గా దాంట్లో చేద్దామని చెప్పి అప్పటికి ఈయనకి అడ్రస్ వచ్చేసిగా ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, జగయ్య గారు ఇలాంటి వాళ్ళతో అందరితో సినిమా తీసుకున్నాడు కదా, మంచి ప్రొడ్యూసర్. 8-9 సినిమాలు అంటే చిన్న విషయం కాదు. ప్రకాష్ రావు గారిని అప్రోచ్ అయినప్పుడు ఇది మరి సినిమా నాగేశ్వరం మీద ఇలా ఉంది ఇలా చేద్దామండి కథ ఇలా అంటే ప్రకాష్ రావు గారు డైరెక్షన్ చేస్తే మినిమం గ్యారంటీ, మంచి నాడి తెలిసిన డైరెక్టర్. అది చేద్దామని చెప్తే అప్పుడు ప్రేమ్ నగర్ సినిమాకి ఆ రకంగా అది డిజైన్ చేసినట్టయింది. దాంట్లో మహామహులంతా కలిసి ప్రకాష్ రావు గారికి ఉన్న టీంతో ఆత్రేయ గారు ఇలాంటి వాళ్ళకి కలిసి ఇంకా నాగేశ్వరరావు గారు అయితే చెప్పక్కలే కదా, ప్రాణం పోసారు ఆ సినిమాకి. ప్రేమ్ నగర్ అంటే నిజంగా అది రామానాయుడు గారి జీవితంలో ఒక మైలురాయాలనే చెప్పాలి. ఇంకా టర్నింగ్ పాయింట్. ఇంకా ఆయనకి స్వర్ణయుగం ప్రారంభమైందని అనుకోవాలి. మామూలుగా ఆయన నడకైతే అప్పటి నుంచి అక్కడ జీవితంలో పరుగు మొదలైంది అనమాట. అక్కడి నుంచి ఆయనకి విపరీతమైన డబ్బు, బిజినెస్లో చేసేవాడు. రూపాయి వచ్చినా పోయినా బిజినెస్ మటుకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఆ తర్వాత దాన్ని శివాజీ గణేశన్ గారితో తమిళ్లో వసంత మాళిగై అని చెప్పి ఆ తమిళ్లో తీశారు. అది పెద్ద హిట్. ఇప్పుడు కూడా తమిళనాడులో రామానాయుడు గారిని వసంత మాళిగై నాయుడు అని చెప్పి అంటారట. ఆయనకు ఆ ముద్దు పేరు ఇంటి పేరులాగా అయిపోయిందట అక్కడ. తర్వాత ఇది ఇలా ఉందని చెప్పి అదే టైంకి రాజేష్ ఖన్నా, ఆయన సూపర్ స్టార్ హిందీలో బాలీవుడ్లో, ఆయన అప్రోచ్ ఇది సినిమా ఇదే 3 సినిమాలకి మళ్ళీ డైరెక్టర్ ప్రకాష్ రావు గారే. ఇది ప్రేమ్ నగర్కి ఓకే కేఎస్ ప్రకాశ్ రావు గారికి ఇచ్చారు. మామూలుగా అయితే హిందీ వచ్చారా అదే ఇది చేయగల ఏం లేదు, మీరే మీకు దాని ఆత్మ మీకు తెలుసు, మీరే చేయాలంటే అక్కడ అది కూడా ఒక రేంజ్లో పెద్ద హిట్ అయిపోయింది. అక్కడ ఆ సినిమా డబ్బు రావడం, పెర్మనెంట్గా సెటిల్ అయిపోవడానికి ఆ స్థితి ఇవ్వడం, అది కాకుండా ఎప్పుడైతే బాలీవుడ్ వెళ్ళాడు, తమిళనాడు వెళ్ళాడు, ఈయనతో ఎన్ని భాషలో మనం ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన ఇప్పుడు ఈ తెలుగు తమిళ మనం ఎక్కడెక్కడ ఉన్నాం, మద్రాసులో ఇండస్ట్రీ ఉంది కదా, మిగిలిన భాషలో మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి అలాగా 14 భాషల్లో ఆయన మొత్తం మీద చేసినట్టుగా రికార్డ్ అనమాట. 14 భాషలు. ప్రేమ్ నగర్ కాదు, మొత్తం మీద సినిమాలు. ఈ ప్రేమ్ నగర్ 3 భాషల్లో అది కూడా టాప్ హిట్ ఇచ్చాడు. ఎవరైనా అప్రోచ్ అవ్వడం కూడా నిజాయితీగా అప్రోచ్ అవ్వడం, మీకేం కావాలి మాకేం కావాలి, ఎంత నెక్కచ్చిగా నిర్మోహమాటంగా ఉండే మనిషి ఆయన. నిజాయితీ అయితే అలాగా ఉంటుంది. మీ తర్వాత మీకు నాకు తేడా రాకూడదు, అలా ఉండేదట ఆయనది. తర్వాత హిందీలో బాలీవుడ్ తర్వాత పెద్ద పెద్ద హీరోలతో, జితేంద్ర అలాంటి వాళ్ళందరితో కలిసి చూస్తే ఒక 17 సినిమాలు 18 సినిమాలు చేశాడు ఈయన, ప్రొడ్యూస్ చేశారు ఈయన. సేమ్ ఇదే సురేష్ ప్రొడక్షన్ మీద. ఆ 18 సినిమాలు చేసినా కూడా ఈయన కన్వీనియంట్ కోసం ఏంటో తెలియదు కానీ తెలుగు డైరెక్టర్లే పెట్టుకున్నాడు, అక్కడ హిందీ డైరెక్టర్ పెట్టుకోవాలి. ఈయన కన్వీనియంట్. ప్రకాశ్ రావు గారు ప్రేమ్ నగర్ చేస్తే రాఘవేంద్ర గారికి, దాసనారాయణరావు గారికి, బాబాయ్ గారికి ఇలా వీళ్ళందరినీ తీసుకెళ్ళి సినిమాకి డైరెక్ట్ చేయండి, మన సినిమా చేస్తున్నాం ఆ హీరోలతో, అంతే 18 సినిమాలకి. అలాగే చూస్తే కనుక తమిళ్లో ఒక స్ట్రైట్ అయినా డబ్బింగ్ అయినా ఇక అక్కడ కూడా 18 సినిమాలు ఎన్నో చేశారు. ఆ రికార్డ్స్ ఈ చూస్తే కరెక్ట్గా నాకు గుర్తులే కానీ తెలుగులో స్ట్రైట్ మూవీస్ 74 సినిమాలు. అలాగే హీరోయిన్ని 11 మంది ఇంట్రడ్యూస్ చేయడం, అంటే ఈ సినిమాలు చేసినప్పుడు ఎలాగా ఆ సినిమాలు అడిగినప్పుడు కొత్తతనం కోసం చేస్తారు కదా. ఆ తర్వాత ఈ కమెడియన్స్ వీళ్ళకైతే లెక్కలేదు. డైరెక్టర్స్ కూడా నిజంగా ఆయన దేవుడే చాలామందికి వాళ్ళు జీవితాలు ఇచ్చాడని చెప్తారు కూడా. ఇంకోటి ఏంటంటే ఆయన స్టూడియో కూడా వెళ్ళి చూస్తే ఆయన ఒక అలవాటు, ఆయన సినిమాలు చేసినటువంటి ఆర్టిస్టులు అందరి ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు, డైరెక్టర్ల ఫోటోలు, మొట్టమొదటి సినిమా నుంచి ఆయన చివరి సినిమా ఆయనకు ఒక అలవాటు. ఇలా వెళ్ళి చూస్తే వీళ్ళంతా నాతో సినిమాలు చేశారు, నా విజయ ప్రస్థానంలో వీళ్ళు కూడా పాత్ర ఉంది. దగ్గర 125 సినిమాలు చేస్తే 90 సినిమాలు సూపర్ డూపర్ హిట్టే. ఎవరితో అంత స్ట్రాంగ్. ఇంకోటి ఫస్ట్ డే నుంచి రాముడు భీముడు దగ్గర నుంచి ఆయన ఒకటే నమ్మాడు. అది అందరూ అంటూ ఉంటాం, డైలాగులు వింటూ ఉంటాం, కానీ కథే హీరో నా సినిమాలో. ఆ కథకి హీరోకి హీరోలు తగులుకుంటారు తప్పితే హీరోల వాళ్ళు కథ తయారవదు. ఆ కథ జనాలకి అండర్ కరెంట్గా కరెక్ట్గా ఉంటే అక్కడ హీరో మిగిలిన తీసుకెళ్తాడనే ఆ నమ్మకం అనమాట. కథ హీరో అనే దానికి సిద్ధాంతం అక్కడి నుంచి
వచ్చిందని చెప్పుకోవాలి ఆయన దగ్గర నుంచే. అందుకే ఆయన కథలు వినటం, ఒక జడ్జిమెంట్ చూడడం, ఇది ఎలా వెళ్తుంది, దీనికి ఏదైనా చేస్తే వెళుతుందా, ఏదో హీరోస్ కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పెద్ద ఏం ట్రై చేయలేదు. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నా చుట్టూ తిరిగిలా కథ రాయండాను, మీరు చెప్పిందంతా మేము చేస్తామనే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ హిందీ అయినా, తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, మరాఠీలో కూడా చేశాడు ఆయన, భోజ్పురి, చాలా భాషలు 14 అంటే ఆల్మోస్ట్ అన్నింటిలో చేశాడు కదా. దాంట్లో ఎక్కడ కూడా ఇంకో గొప్ప విశేషం ఏంటంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ, టైం అంటే టైము, వివాదాలు లేవు ఆయనలో. రామానాయుడు గారిలో వినోద పరిశ్రమలో వివాదాలు ఎందుకు అనేవాటి ఆయన. ఇది మన పరిశ్రమే వినోదం ఇచ్చేది, ఇక్కడ వివాదాలు అంది నచ్చిందా చేసుకుందా, నచ్చలేదు మన అంత ఫిలాసఫీ ఆయనకు ఉండేదన్నమాట. ఇక అంటే ఎక్కడైనా ఒక ప్రతిభ ఉంటే ఇండస్ట్రీకి ఇంత సేవ 125 సినిమాలు ఆయన ఉండగా చేయడం, ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ తర్వాత ఆ ల్యాబ్స్ పెట్టడం, స్టూడియో కట్టడం, రామానాయుడు స్టూడియోస్ కట్టడం, ఇదంతా ఎంతో మందికి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడనమాట. ఆయన లక్ష్యం ఏంటంటే డబ్బు ఏంటి, ఆయన పుట్టుకతోనే గోల్డ్ స్పూను, డబ్బు కోసం ఏంటి ఆయన ఇవన్నీ చేయక్కలే, సరదా కూర్చుని ఆంధ్ర క్లబ్కి వెళ్ళి ఆయన ఏదో పేకాడుకున్నా అయిపోతుంది టైం. కానీ ఏదో చెయ్యాలి, జనం అందరికీ ఏదో చేయాలన్న తపన ఆయనకు చిన్నతనం నుంచి ఉంది కాబట్టి వ్యవసాయంలో ఉన్నప్పుడు ఆ రైతు కూలీలకు కానీ వాళ్ళకి కానీ పాలేలకు కానీ చేయడం, ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తర్వాత టెక్నీషియన్స్, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్, వీళ్ళ జీతాల్లో కూడా మనం ఏదో తీసుకురావాలని చెప్పి ఆ సినిమాలు అన్ని ఎక్కువ ఎందుకు చేశాడు, ఆయన బతకడం కోసం కాదు ఇక్కడ, లేకపోతే హీరో సినిమా బతకాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. ఆయన బతకాలంటే రాముడు భీముడు లేకపోతే ప్రేమ నగర్ సరిపోతాయి డబ్బులు, కొన్ని తరాలు వెళ్ళిపోతాయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో చెప్పారంటే. ఆ తర్వాత ఆయన పిల్లలకు కూడా, సురేష్ బాబుకు కూడా ఉండడం, తండ్రి గారితో కలిసి ఆయన కూడా వాళ్ళు కూడా తండ్రి యొక్క ఆలోచనలు, తండ్రి యొక్క ఆశయాలు, తండ్రి యొక్క క్రమశిక్షణ కూడా ఓన్ చేసుకు వచ్చిన వాళ్ళు ఆ పిల్లలిద్దరు కూడా. తర్వాత వెంకటేష్ బాబు ఏదో ఫారెన్లో చదువుకున్నప్పుడు చేస్తావా చేసి ఇవన్నీ ఊళ్ళో ఆ కలియుగ పాండవుల ఆ సినిమా ఒకటి సురేష్ ప్రొడక్షన్లో రావడం, అతను కూడా చాలా డిసిప్లిన్గా, ఏదో రామానాయుడు గారు పెద్ద మూవీ మొగలు, అలాంటి వాళ్ళు కొడుకుని కదా అని కటింగ్ లేకుండా గ్రౌండ్ టు ఎర్త్, ఆ కుటుంబంలో ఉండే గొప్పతనం ఏంటంటే గ్రౌండ్ టు ఎర్త్. ఎంత ప్రొడ్యూసరు, మూవీ మొగలు, మొత్తం ఇండియా అంతా ఒక ఇది చేసినాడు ఆయన, కానీ అలా లేదు. ఇద్దరికి కూడా చాలా. సార్ మరి రామానాయుడు గారితో మీకున్న అనుబంధం సార్? నాకున్న అనుబంధం అంటే ప్రత్యేకించి ఆయన నానక్రామగూడలో ఇప్పుడు రూపురేఖలు మనం మారిపోయాయి, కానీ ఆయనకి నానక్రామగూడలో రామానాయుడు స్టూడియోస్ అని ఉండేది అక్కడ. అప్పుడు ఇక్కడ ఈ పద్మాల ఈ చుట్టుపక్కల ఇక్కడ ఫిలిం నగర్లో ఒక స్టూడియో ఉంది, ఈ స్టూడియోలో సరిపోతే అక్కడ చాలా పెద్ద స్టూడియో అది నానక్రామగూడలో పెద్ద స్టూడియో. ఇప్పుడు ఈ మొత్తం ఏదో సిటీ అయిపోయింది అంటే ఫైనాన్స్ సిటీ ఏదో అంటారు, ఆ ఏరియా అంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదో అంటారు కదా. అప్పుడు రూపురేఖలకి అదే మనకి ల్యాండ్ మార్క్, అలా వెళ్తూ ఉంటే ఆయన ప్రతిరోజు అంటే నాకున్న అనుభవం అడిగారు ఇక్కడ చెప్తే, సాయంత్రం పూట ఇంకా ఆయన సురేష్ బాబు వీళ్ళంతా ఫామ్లోకి వచ్చారు, మనవలు రాణా కూడా హీరో అయిపోవడం, ప్రొడక్షన్ చూసుకోవడం, దానితో ఆయన చేస్తూ తర్వాత చాలా ఉదారమైన కార్యక్రమాలు చేసి, అంటే చారిటబుల్ ట్రస్ట్, రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్, అలాగే ఎక్కడే జరుగుతుంటే ఒక చోట 10 ఎకరాలు ఎంతో ఇచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్కి, ఇంకో అనాథరణలకు 5 ఎకరాలు ఇచ్చి, అలా ఎవరికి పెద్ద తెలియడానికి దాని పబ్లిసిటీకి మరి సినిమాకి కావాలి కానీ మనం చేసే అన్నట్టు ఉండేవాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే ఈ మాటలన్నీ కూడా, అంటే లైఫ్కి సంబంధించి నేను డైరెక్టర్గా ఇలా కథారచయితగా ఇలా ఉంటున్నప్పుడు చాలా దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉండేవారు. చాలా అంటే ఇంత విజయం అంటే అసలు మామూలుగా నాలాంటి వాళ్ళకి ఎంత ఎక్కుతుంది పొగరు, ఒక సినిమా హిట్ అవుతేనే ఈ రోజుల్లో. ఆయన ఎంత హిట్ అయినా ఏమైనా కూడా ఆయన చాలా లో ప్రొఫైల్గా, ఏమంటే ఇంత పెద్ద హిట్ కదండి అంటే అందులో ఏందో మన జనం నచ్చింది చూశారు ఆ టైపే తప్పితే దాన్ని ఏదో మనకు మించిన వాడు కాలు రగలేడు. నేను చెప్పాలంటే నా బోటి వాళ్ళు చాలా సామాన్యులు కదా. చర్చిల్లో ఏడు కలిస్తే ఆయన ఓన్ చేసుకుని సాయంత్రం అటు వస్తావా అంటే వస్తానండి అంటే పద కాసేపు వాకింగ్ చేద్దాం అని. ఆ నానక్రామ కూడా అప్పుడు రోడ్లు ఖాళీగా ఉండేవి, స్టూడియో లోపలైనా బయటైనా తాటి చెట్లు అవి ఉండేవి, మొత్తం అంతా ఇంత లేదు అసలు, ఇంత అంత లేదు. ఇది చెప్పేది 2005 ఆ ప్రాంతంలో మాట, 2000 సంవత్సరం నేను అప్పుడే వెళ్ళా ఫీల్డ్లోకి. వెళ్తే చాలా ఆదరణంగా, చాలా అభిమానంగా, నేను పెద్ద ప్రొడ్యూసర్, నిజంగా ఆ పెద్ద ప్రొడ్యూసర్ ఏంటి అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎదుర్కొంటున్నాను నేను. ఎక్కడ నీ ఆలోచనలతో నువ్వు డెఫినెట్గా గొప్పవాడు అవుతావు, అది డౌట్ ఏం లేదు, దానికి ఎవరి సహకారం అక్కలే, నీ ఆలోచనలే నీకు పెట్టుబడి అంతే నీకు అనే టైప్లో ఆయన జీవితంలో జరిగే సంఘటనలు, ఆయన ఎలా తట్టుకుని నిలబడ్డారు, ఎలాగ ఆయన జీవితంలో. తర్వాత నాకు మర్చిపోని మెమరీ ఏంటంటే ఇవాళ ఆయన
సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ప్రాతస్మరణీయులు అంటే పొద్దున్న లేచినట్టు కొంతమంది తలుచుకోవాలంటారు కదా. Yeah. అలా నా విషయంలో ప్రాతస్మరణీయులు అంటే మన రామానాయుడు గారు, అలా రామోజీరావు గారి నోట్లోంచి వచ్చింది. ఎందుకంటే ఈయన రామోజీరావు గారిని ఆదర్శంగా చేసుకున్నట్టు ఆయన. ఓకే. రామోజీరావు గారు పని రాక్షసుడు. ప్రతి రంగంలోనూ ఆయన పెట్టిన ప్రతి చోట సక్సెస్సే. Yeah. వాస్తవానికి ఈయన సీనియర్ సినిమా ఇండస్ట్రీకి, రామానాయుడు గారే సీనియర్ 1960లో. Yeah. ఈయన తర్వాత 76లో ఈనాడు పెట్టి, ఆ తర్వాత 80 నుంచి రామోజీరావు గారు వచ్చిన ఇండస్ట్రీకి ఆయన ఎక్కువ చేశాడు మనకన్నా అంటాడు. ఫిల్మ్ సిటీ కట్టాడు, ఆయన ప్రొడక్షను. ఎందుకంటే ఫస్ట్లో ఈయనది ఆలోచన ఏంటంటే, ఈయన రామానాయుడు స్టూడియోస్ కనుక ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అవుతే షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసి ఫస్ట్ కాపీతో వెళ్ళాలి అని చెప్పేసి ఆ నియమం పెట్టుకుని రామానాయుడు స్టూడియోస్ అక్కడ మన మద్రాసులో ఇక్కడ చేసి చెప్తూ ఉండేవారు ఆయన. ఇక్కడ రామోజీరావు గారు కూడా ఫిలిం సిటీ అన్ని వేల ఎకరాల్లో ఏదో కట్టి, ఆయన తప్పన కూడా ఈయందే, ఆయనది కూడా అంటే మించి సేమ్ థాట్ ప్రాసెసింగ్ సేమ్. కానీ ఈయన ఏం చెప్పారంటే ఎంత సాధించినా కూడా ఈయన చాలామంది ప్రొడ్యూసర్లు అంటే లైక్ ఎంఎస్ రాజు గారు ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా రామానాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటే, ఈయన రామోజీరావు గారి ప్లానింగ్ అది వేరు మనకి. ఏంటి అసలు ఈయన మోనార్కు, ఇంకా మాడితే మూవీ మొగల్. ఆయనకి చాలా వ్యాపారంలో సినిమా ఒకటి చాలా ఇష్టమైన కూడా. ఆయనకి ఈటీవీలో అవి ఉన్నాయి, చిట్ ఫండ్స్ మార్గదర్శి ఉన్నాయి, చాలా రకరకాలుగా ఆయనకి ఈనాడు పేపరే ఉంది మెయిన్గా. కానీ ఈయనకి సినిమా రంగం ఆయనకు ఒక వింగు, ఈయనకి సినిమా రంగమే ప్రపంచం. ఆయన రామోజీరావు గురించి చెప్పుకోవాలమ్మా, ఆయన ఎలా ఆర్గనైజ్ చేయగలుగుతాడు. ఈయన కూడా 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నా కూడా ఆయన రామోజీరావు గారిని అలా నిజంగా నాకు ఎంత నేర్చుకోవాలి ఈయన ద్వారా అనిపించింది ఆయన మాటల్లో రామోజీరావు గారి గురించి చెప్తే. తర్వాత ఈ గిన్నీస్ రికార్డ్ వచ్చినప్పుడు నేను ప్రత్యేకించి నాకు కొంచెం ఇది ఉండడం వల్ల, ఆ చనువు ఉండడం వల్ల, ఆయన అందరితో అలాగ ఉండి నా ఒక్కడికి ఇదని చెప్పుకోవడం లేదు. అందరం వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్స్ విఎన్ ఆదిత్య ఒక సినిమా కూడా ఇచ్చే డైరెక్షన్లో ఆయన దగ్గర కొంత డైరెక్టర్స్ని మెయింటైన్ చేసేవాడు అనమాట. అంటే డైరెక్షన్ స్టాఫ్ని, డైరెక్టర్స్ని కాదు, ఎవరికైతే ఉందో వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఆయన దగ్గరే స్టూడియోలో, మన ఫిలిం నగర్ స్టూడియోలో కానీ ఇక్కడ కానీ మీరేం తయారు చేయండి నేను బాగుంది చేద్దాం అన్న టైప్లో అది ఉంది. ఆ తర్వాత ఆ సాంప్రదాయం చాలామంది ప్రొడ్యూసర్లు కూడా అవలంబించారు, ఫాలో అవుతున్నారు. దిల్ రాజు గారి దాకా ఈరోజు చూస్తే ఫాలో అవుతారు. కొంతమంది ఔత్సాహికంగా ఉండి వాళ్ళ స్పార్క్ ఉందని గ్రహిస్తే వాళ్ళు కొంచెం వెనకాల నిలబడి చేసుకోండి అంటే వెతుక్కోవడం అంటే కష్టం కదా. బోయిను అవిని కాదు ఎంత బ్రహ్మచార్యమైన ఆ రోజుల్లో. కానీ అలాంటి సపోర్ట్ జీతం అది కూడా ఇచ్చి నామినల్గా ఆ తర్వాత అక్కడతో వదిలేక ఏదో వీళ్ళు చేసామనకుండా మనం చెప్పేది విని జడ్జిమెంట్ ఇచ్చి ఇక్కడికి కొంచెం ట్రై చేయండి. అలాగే మా సర్కిల్లో కూడా కొంచెం బాగా ఉంది అదంతా బాగుంది సినిమాలుగా మలొద్దు అని. అంటే ప్రకాష్ రావు గారితో దగ్గర నుంచి తాపిటి చాటి కదా అంతంత డైరెక్టర్లు చూసిన తర్వాత మన బోటి వాళ్ళు ఇంకా ఆనరు, నా బోటి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే. కానీ ఎంకరేజ్మెంట్ చేయాలి, ఎక్కడ ఏముందో ఏ టాలెంట్ ఉందో టాలెంట్ పట్టుకోవడంలో ఆయన మించిన వాళ్ళు లేడు అనమాట టాలెంట్. అందుకే ప్రేమ్ ఖైదీ అని చెప్పి ఒక సినిమా వస్తుంది, హరీష్ అని చెప్పి ఒక చిన్న బాలనటుడు లాంటి వాడు, అప్పుడు చిన్న బాలనటు నుంచి వచ్చినవాడు. మరి అతని మీద సినిమా తీయడం అంత ఖర్చు పెట్టి అసలు అంటే టాలెంట్ పట్టుకోవడం గురించి చెప్తాను. ఆవిడ ఎలా ఉన్నారు, ఆ సినిమా ఎలా వస్తుంది కాదు. డైరెక్టర్లు కూడా చాలామంది కొత్త దర్శకులు ఇచ్చినప్పుడు ఇదే ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని గుర్తిద్దాం, గౌరవిద్దాం. ప్రతిభని గుర్తించి గౌరవిద్దాం, వాళ్ళకి మనం ఒక చేయుదిద్దాం. మనం ఇప్పుడు బాగున్నాం కదా, ఇప్పుడు అంత దృష్టి ఉన్నవాళ్ళు ఎవరు లేరన్న. సినిమా జడ్జిమెంట్ కాదు కదా, ఈ వ్యక్తులు ఏముంది అలా మొఖం చూసి చూద్దాం అనే టైప్లో ఉంటారు తప్పితే ఆయన మనం ఏం చెప్పకుండా మనం చూసి చదివేసేవాడు ఆయన మొత్తం. డైరెక్టర్లే కానీ కవులు కానీ ఎవరైనా వస్తారు కదా, ఔత్సాహికులు అందరూ వెళ్తారు కదా ఇండస్ట్రీ అంటే. ఈయన మూవీ మగలు ఈయన దగ్గరికి వెళ్తే ఈ పూర్వం నుంచి ఉంది కదా, శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నప్పుడు తెనాలి రామలింగడు కూడా అంత మహాకవి కూడా ఆ పుస్తకం మనలాగా పుట్టుకుని వెళ్ళినవాడే కదా, ఆశ్రయం దొరికింది. అలాగే ఈయన దగ్గర ఆశ్రయం దొరుకుతుంది వెళ్ళేవాడు ఎంతోమందికి ఆశ్రయం దొరికింది. తెలిసిన వాళ్ళు ఏదో చెప్తారేమో కానీ నేను నమ్మాను హిట్ డైరెక్టర్కి ఇవ్వాలి, అతనికి హిట్ ఉంది కాబట్టి ఇవ్వాలి, పెద్ద ప్రొడక్షన్ ఇవ్వాలి, అవి లేవు. కానీ ఆయన పంత కానీ ఆయన వేరు, ఆ టాలెంట్ని కరెక్ట్గా పట్టుకొని దాన్ని సానబెట్టి సో అవకాశం ఇవ్వడం కానీ ఎన్నో చూసాము. అందుకేనేమో ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆయన పేరు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుందని అర్థమవుతుంది సార్. ఇంకొక మాట చెప్పేసి అంటే ఆయన చెప్పుకుంటే అలా ఆయనతో కలిసి కొన్నాళ్ళు తిరిగి అదృష్టం నాకు వచ్చింది కాబట్టి అంటే సినిమా ఇండస్ట్రీకి నిజంగా ఇది సేవ ఇంకా అంత మించా ఏంటి ఆయన ప్రపంచాన్ని ఆయన సృష్టించారా అందరి కోసం. ఆ సినిమాలు కూడా ఎంతలాగా ఆల్ కేటగిరీస్లో చేశారు, నవరసాల కేటగిరీస్లో చేశారు, అన్ని భాషల్లో చేశారు. సరే లిమ్కా రికార్డ్స్, గిన్నీస్ రికార్డ్స్, పద్మభూషణ్ ఈ అవార్డులు ఏమీ ఆయనకి పెద్ద కొత్తగా అనిపించలేదు. వాటికి అదే చెప్పబోతున్నాను. గిన్నీస్ రికార్డు వచ్చిన రోజున మామూలుగా ఈ కంగ్రాచులేట్ చేద్దాం మరి ఎలాగ ఆయన టీమే కదా అన్నట్టుగా
సిగ్గుపడుతూ మధ్యాహ్నం భోజనం టైం అయింది. ఆయన రూమ్లోకి ఎవరు వెళ్ళేవారు కదా, ఎవరో తీసుకెళ్ళి పెడితే ఆఫీసులో మాట చెప్తున్నారు ఇది. అయినప్పుడు నేను కూడా వెళ్దామని అక్కడ నిలబడ్డా. ఎవరు నిలబడ్డాంటి, ఇలాగ వీడు నిలబడ్డాడని ఎవరు చెప్తారుగా, అసిస్టెంట్ చెప్తే వాడు లోపల రమ్మని చెప్పు, ఎక్కడ ఆగిపోయాడేంటి అన్నారు. అంటే నేను భోజనం చేసినాక రమ్మన్నారని తిడతాడు మళ్ళీ అంటే వెళ్ళారు. వెళ్తే నేను కంగ్రాట్స్ అండి అది ఇది అన్నాను. అంటే సరే ఒకటి అన్నాను, మామూలుగా అడిగాను అనమాట. మరి మీరు ముందే ఊహించారండి గిన్నీస్ రికార్డ్ అంటే, దీన్ని ఆశించి మనం ఏం చేస్తాం, వాళ్ళు మనం గుర్తించి ఇచ్చారు కానీ వాళ్ళ కోసం మనం పడేదే ఉంటుంది అన్నారు. అంటే నేను ఒక మాట అన్నాను, సార్ మీరు జనంగుండెల్లో 1960 నుంచి రావుడు నుంచి ఉన్నారు, జనంగుండెల్లో ఇప్పుడు గిన్నీస్ రికార్డులో ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు, పెద్ద విషయం ఏముంది అందులో అన్నాను. భలే చెప్తారా, ఎక్కడి నుంచి వస్తాయి మాటలు అన్నారు. అన్న తర్వాత నా జీవితానుభూతి ఇప్పుడు కూడా నా తలుచుకుంటే అలా ఉంది, కళ్ళు చెమస్తాయి. భోజనం క్యారేజ్ వచ్చింది కదా, మామూలుగా ఆయన ఒక్కడు తింటాడు, వడ్డించి వెళ్ళిపోతారు కదా, భోజనం చేద్దాం కూర్చోరా అన్నాడు. పర్వాలేదు మీరు చేయండి, కూర్చోరా, ఏదో గిన్నీస్ రికార్డు వచ్చింది అంటున్నావుగా, ఇలా అందరూ నన్ను వేరు చేస్తే ఎలాగా అంటున్నాడు ఆయన. అయ్యి బాబు ఇది అలానే కాదండి అన్న, నువ్వు కూర్చో. అలా అక్కడ కలిసి భోజనం చేసాం ఆ పూట. అది నిజంగా మెమరీ. తర్వాత ఆయన పెన్ స్టాండ్లో పెన్ ఉంటే ఏంటి, ఒరే మనకి లైఫ్లో గుర్తుండిపోవాలి, నీకు కూడా గుర్తుండాలి కదా అని చెప్పి అక్కడ ఒక పెన్ ఉంది ఆయనకి, సరదాగా పెన్ ఉంటే ఒక పెన్ తీసి నాకు ఇప్పుడు కూడా దాచిపెట్టుకున్నాను. ఒక ఫోటో దిగరా అని చెప్పి భోజనం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోగ్రాఫర్ ఎవరో వస్తే అందరూ వస్తున్నారు గెస్ట్లు అంతా. మధ్యాహ్నం భోజనం టైం అంటే 2-3 మధ్యలో ఆ పెన్ నాకు గిఫ్ట్గా వాడెవరో నాకు అవార్డు ఇవ్వడం కదా, నేను నీకు ఇస్తాను, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి ఆ పెన్ చేతులు ఇచ్చి నాకు పెట్టి చాలా ఆనందం వేసింది. నాకు గిన్నీస్ అవార్డు వచ్చినంత ఆనందం వచ్చింది. అంటే ఎవరి అనుభూతులు, ఎందుకంటే తిరుపతి వెళ్తాం, వెంకటేశ్వరం చూస్తాం, ఆ మహానుభావుని చూసినంత ఒక్కడికొక అనుభూతి ఉంటుంది. అలాగే రామారెడ్డి గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో అన్నం తిన్నవాళ్ళే మన స్టూడియోలో, వాళ్ళందరికీ వాళ్ళ అనుభవాలు వాళ్ళ స్థాయిలో ఉంటాయి, వాళ్ళకే సొంతం ఉంటాయి. అలాగే నా చిన్న ప్రాణం అనేది నాతో అది ఉందని చెప్పుకోవడం ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి చెప్పడం తప్పితే, నేను కూడా ఏంటంటే ఒకసారి మా ఇంట్లో కూడా రామారెడ్డి గారు నేను ఆ క్షణంలో తీసుకున్న ఫోటో పెద్ద ఫోటో చేసి పెట్టినా. నేనంటే సినిమా ప్రియుడితో పాటు సినిమా ప్రియత్వం, నా దర్శకత్వం ఇవన్నీ పక్క పెడితే ఇలాంటి మహానుభావులతో, సమకాలీన మహానుభావులతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి వీళ్ళందరూ ఆశీస్సులు తీసుకున్నవాడు అన్నమాట. అంటే ఆ మూమెంట్లో ఆయన ఇచ్చిన పెన్ను ఏదైతే ఉందో, సో ఆ మూమెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ లాగా, ఒక గొప్ప మెమరీ లాగా ఉండేది. నాకు నిజంగా కూడా చెప్పించే విషయం ఏంటంటే, ఆయనకు అది ఇవ్వాలని ఎందుకు అనిపించిందో. నేను ఎలా అనుకున్నానంటే, అంటే నేను బహుశా నేను దర్శకుడిని, రచయితని, ఇలాగే ఇవన్నీ నా కోణాలు ఆయన చూసి తెలుసు కాబట్టి అది చూసి దానికి రిలివెంట్గా ఇచ్చినట్టున్నారు ఆయన. మామూలుగా అయితే ఒక స్వీట్ తీసుకోమన్నారు, భోజనం చేయమన్నారు, నేను సిగ్గుపడితే మొహమాట పడితే ప్రతిరోజు చేసినా, అంతకుముందు ఎప్పుడైనా చేసినా ఆ అద్భుత క్షణాలు ఆయనవే కదా అని నేను సిగ్గుపడ్డాను. ఆయన నేను సిగ్గుపడ్డం ఎందుకు, రారా కూర్చుంటు నన్ను అందరూ దూరం చేస్తున్నారన్నాడు ఆ డైలాగ్. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు కదా. నేను కూడా శుభాకాంక్షలు చెప్పి సరే చెప్పి తల తించుకుని ఆ ఫోటో కూడా అడగకూడదు అంటే ఆ టైంలో ఆయన మారిపోవు కళ్ళు. ఆస్కార్ అవార్డు వస్తే రామ్ చరణ్లో మార్పులు వచ్చావు కదా, కానీ ఆ సందర్భానికి మనం ఒక ఫోటో తీసుకుంటే బాగుండు అనుకుంటాం, అంతగానే లేదు. అది అభిమానం ఇన్నాడు కలిసి చేసి మా దాంట్లో మా గొప్ప ఆయనకి పెద్ద ఆయనకి ఇలా వచ్చింది అనుకున్నాను. నేను అనేది కూడా అనుకోలే. అయితే ఆయనే ఒక ఫోటోగ్రాఫర్ రెడీగా ఉంటే వచ్చి అభినందించిన వాళ్ళందరికీ కూడా ఆ ఫోటో, ఆ గిన్నీస్ సంబంధించినటువంటి అది చూపించి వాళ్ళు పెట్టారు. అంటే ఆయన పబ్లిసిటీ కోసం కాదు, సందర్భం అది. అభినందనలు తీసుకోవాలి కదా, కనీసం ఎంత నిరాడంబరమైనా అభినందనలు తీసుకోవాలిగా. అదే అంతకు మించి అక్కడ మనకేం లేదు. నాకు జరిగినది ఇప్పుడు ఆ కాలంలోకి వెళ్ళి ఆయన గిన్నీస్ ఏ రోజు వచ్చింది అవన్నీ కూడా గుర్తుంటావు నిజానికి. కానీ సార్ చాలా ఆనందం వేసింది, చాలా అదొక వండర్ఫుల్ మూమెంట్. అండ్ ఇప్పటి వరకు ఆయన గురించి తెలియని ఒక కొన్ని అద్భుతమైన ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది కూడా చెప్పారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఐ డ్రీమ్ని ముఖ్యంగా మీ పెద్దలందరినీ చెప్పాలంటే, వెళ్ళిపోయారు, తెరమనుగైపోయారు పాపం, కాలక్రమంలో 87, 79, 80 అయిపోయారు. అలా వదిలేయకుండా రామానాయుడు గారు సినిమా పరిశ్రమ, ఒక సినిమా చరిత్ర ఉంటే చరిత్ర ఆయన ఒక రకంగా. సినిమా ఈరోజు ఇలా ఇండస్ట్రీ ఉంటూ టాప్ 10 ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుంటే ఈయన అందులో టాప్ 3లోనే ఉంటారని నా అభిప్రాయం. అంటే నాకు ర్యాంకింగ్ ఇవ్వడం అంత కెపాసిటీ లేదు, కానీ అటువంటి మహానుభావుడు గురించి, నాకు చాలా ఆరాధ్యమైనటువంటి ఒక ప్రొడ్యూసరు, వాల్యూస్ ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మళ్ళీ పునశ్చరణ చేసుకుని గుర్తు చేసుకునే అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి ముందుగా మీకు ధన్యవాదాలు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశాడు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.